దక్షిణ భారత సినీ యవనికపై 2 దశాబ్దాలుగా చెరగని ముద్ర వేసుకుంది. అందానికి నిర్వచనం, అభినయానికి చిరునామా. ఆమె ఒక గ్లామర్ ఐకాన్ మాత్రమే కాదు, ఒక వెండితెర సంచలనం. కోట్లాది మంది అభిమానులు, కోట్లాది రూపాయల సంపాదన, లగ్జరీ కార్లు, ఖరీదైన బంగళాలు. ఒక మనిషి జీవితంలో కలగనే అద్భుతాలన్నీ ఆమె సొంతం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక, ఆ స్టార్డమ్ నీడలో ఒక ప్రశ్న ఇప్పటికీ సమాధానం లేని మిస్టరీగా మిగిలిపోయింది. 42 ఏళ్లు వచ్చినా త్రిష ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆగిపోయిన నిశ్చితార్థం వెనుక ఉన్న రహస్యమేంటి? టాలీవుడ్ బల్లాల దేవుడితో సాగించిన ఆ సీక్రెట్ లవ్ స్టోరీ ఎందుకు ముగిసింది? ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ విడాకుల చర్చల్లో ఆమె పేరు ఎందుకు మారుమోగుతోంది? ఇది కేవలం ఒక హీరోయిన్ కథ కాదు, తన జీవితాన్ని తన ఇష్ట ప్రకారమే నడిపించుకుంటున్న ఒక పవర్ఫుల్ ఉమెన్ స్టోరీ. చెన్నై వీధుల్లో ఒక సాధారణ అమ్మాయిగా మొదలైన ప్రయాణం మిస్ చెన్నై కిరీటాన్ని ముద్దాడి కెమెరా కంటికి చిక్కింది. 2000వ దశకం ఆరంభంలో సౌత్ ఇండస్ట్రీలోకి ఒక తుఫానులా దూసుకొచ్చింది త్రిష. తెలుగులో వర్షంతో కురిసిన వానజల్లు, తమిళంలో గిల్లీతో రేపిన దుమారం ఆమెను రాత్రికి రాత్రే స్టార్ను చేసేశాయి. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తనలోని నటిని కూడా నిరూపించుకుంది. 2 దశాబ్దాలు గడిచినా కుర్ర హీరోయిన్ల పోటీని తట్టుకొని నేటికి 3 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిందంటే అది త్రిష బ్రాండ్ పవర్. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు 2015లో ఒక వార్త సౌత్ ఇండియాను షేక్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మనియన్తో త్రిష నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే 5 నెలలు గడవక ముందే ఆ బంధం ముక్కలైంది. ఎందుకు? ఏమైంది? అప్పట్లో 1000 ప్రశ్నలు. కానీ త్రిష మౌనం వహించింది. 2 ఏళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టింది. సమాజం కోసమో, వయసు అయిపోతుందన్న భయంతోనో పెళ్లి చేసుకోను. మనసు కలిసిన వాడు దొరికితే 25 ఏళ్లకే చేసుకునేదాన్ని అని స్పష్టం చేసింది. ఆమెకు పెళ్లి కంటే తన వ్యక్తిత్వం, స్వేచ్ఛ ముఖ్యమని ఆ రోజే తేలిపోయింది. త్రిష పర్సనల్ లైఫ్ లో అత్యంత చర్చనీయాంశమైన అధ్యాయం రానా దగ్గుబాటి. దాదాపు 10 ఏళ్ల పాటు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇండస్ట్రీలో అది ఓపెన్ సీక్రెట్. పార్టీలు, ఫంక్షన్లు ఎక్కడ చూసినా ఈ జంట హైలైట్ అయ్యేది. అయితే ఎప్పుడూ తమ ప్రేమను అఫీషియల్ గా ప్రకటించలేదు. చివరకు 2018లో రానా నోరు విప్పాడు. అవును, మేం డేటింగ్ చేశాం, కానీ వర్కౌట్ కాలేదు అని ముక్తసరిగా తేల్చేశాడు. 2020లో రానా మరొకరిని పెళ్లి చేసుకున్నా త్రిష మాత్రం తన ఒంటరి ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించింది. ఆ బంధం ఎందుకు విడిపోయింది అనేది ఇప్పటికీ టాలీవుడ్ లో ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ లో మరో సెన్సేషన్ నడుస్తోంది. సూపర్ స్టార్ విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నారన్న వార్త దావానంలా వ్యాపించింది. అయితే ఈ వివాదంలోకి అనూహ్యంగా త్రిష పేరు వచ్చి చేరింది. గతంలో విజయ్ పుట్టినరోజున త్రిష షేర్ చేసిన ఫోటోలు, వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు పుకార్లకు ఆజ్యం పోస్తున్నాయి. నెటిజన్లు రకరకాల థియరీలను అల్లుతున్నారు. కానీ గతంలాగే త్రిష ఈ వివాదాలను కూడా తన సైలెన్స్ తోనే ఎదుర్కొంటోంది. ఎలాంటి ఆధారాలు లేని ఈ వార్తలు కేవలం సోషల్ మీడియా సృష్టి అని సన్నిహిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. త్రిష అంటే కేవలం అందం మాత్రమే కాదు, ఒక బిజినెస్ మైండ్ ఉన్న స్వతంత్ర మహిళ. హైదరాబాద్ లో 6 కోట్లు, చెన్నైలో 10 కోట్ల విలువైన ఇల్లు, కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ కార్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చే 9 కోట్ల వార్షిక ఆదాయం అన్ని తన కష్టంతో సంపాదించుకున్నవే. 42 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంబర, మలయాళంలో మోహన్ లాల్ తో రామ్, సూర్యతో కొత్త ప్రాజెక్ట్, ఇలా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉందంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. లోకం ఏమనుకుంటుంది? సమాజం ఏమంటుంది? ఈ ప్రశ్నలకు త్రిష ఎప్పుడో స్వస్తి పలికింది. పెళ్లి అనేది ఒక సామాజిక అవసరం కావచ్చు, కానీ అది జీవిత పరమార్థం కాదని ఆమె నిరూపిస్తోంది. ఒక సక్సెస్ఫుల్ స్టార్ గా, అంతకంటే మిన్నగా ఒక ఇండిపెండెంట్ మహిళగా త్రిష ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రేమలు రావచ్చు, బంధాలు విడిపోవచ్చు, కానీ తన ఆత్మ గౌరవాన్ని, స్వేచ్ఛను మాత్రం ఆమె ఎవరికీ తాకట్టు పెట్టలేదు. జీవితం మనది, నిర్ణయం కూడా మనదే. త్రిష జీవిత కథ మనకు నేర్పే పాఠం ఇదే. ఆమె పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా సౌత్ సినీ సామ్రాజ్యానికి ఆమె ఎప్పటికీ క్వీన్ మాత్రమే.